స్టోరీ బాగోట్లే. ఇట్లాంటి కొత్త వాళ్ళని, ఆసక్తి ఉన్న వాళ్ళని, ఇండస్ట్రీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిన వాళ్ళని వీళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తే ఏంది, వాళ్ళు బాగుంటారు, మనము బాగుంటాం కదా. చూస్తే ఏమైంది, మనకు ఒక మంచి స్టోరీ వస్తుందిగా, మన కళ్ళకు ఆనందం, మనకి వినోదం చూసినా కాసేపు. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి దయచేసి నేను కోరుకుంటున్నాను అందరినీ, కొత్త వాళ్ళని. చాలా మంది అడుగుతున్నారు మీకెందుకు రా సినిమాలు అంటే పెద్దోళ్ళు తీయాలి సినిమాలు అంటున్నారు. మీకు కంటెంట్ కావాలా లేకుంటే పెద్ద హీరోల సినిమాలు కావాలా అంటే కొంతమంది రివ్యూస్ ఇస్తుంటారు ఏమని, అరే ఆ సినిమాకి పోయినాము ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి బట్ కంటెంట్ లేదంటారు. మేము కంటెంట్తో వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ బాగాలేదు మీరు కొత్త వాళ్ళు అంటారు. దీని మీద మీరేమంటారమ్మా? సినిమా ఎప్పుడైనా సరే పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా కొత్త డైరెక్టర్ అయినా పాత డైరెక్టర్ అయినా నాకు కొన్ని పదాలు వాళ్ళ గురించి తెలియదు కాబట్టి చెబుతున్నా. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే కంటెంట్ చూడాలా, దాంట్లో కథ చూడాలి. మనకు చూసే వాళ్ళకి ఏది కావాలి, ఫస్ట్ కథ చూడాల్సింది, మెయిన్ నటన కథ చూడాల్సింది మనం ఆకట్టుకోవటానికి. ఇప్పుడు పాత హీరోలు ఉన్నారు, పాత డైరెక్టర్లు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు తీసేటట్టు తినంగా గారెలు చేదైనట్టు. ఇప్పుడు ఏమన్నా ఒక్క సినిమా బాగుంటుందా? పెద్ద సినిమాలు వస్తున్నాయి, ఏ సినిమా అన్నా 5 నిమిషాలు కలిగి ఎక్కువ కూర్చోలేకపోతున్నాడు థియేటర్లలో పోయి. ఇట్లాంటి కష్టపడే వాళ్ళని కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తే ఏంది, దయచేసి దాంట్లో కథ బాగుంది, పాటలు బాగున్నాయి, ఎంకరేజ్మెంట్ చేయాలా. ఎందుకంటే చూసి నువ్వు చెప్పు అభిప్రాయం, ఈ కథ బాగుందా ఆ కథ బాగుందా అని. స్టోరీ పరంగా చూడాలా, పాట పరంగా చూడాలా, మ్యూజిక్ పరంగా చూడాలా, అన్ని చూస్తేనే కదా మనకు అర్థమయ్యేది. ఆ పరంగా చూసి మనం సర్టిఫికెట్ ఇవ్వాలా, సర్టిఫికెట్ ఇస్తే కదా తెలిసేది. ఇప్పుడు చాలా మంది మీకేం ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎలా సినిమా చేస్తారు, ఎవరైనా ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేము చేసాం, ఎవరు ఇవ్వలేదు మాకు అవకాశం, మేమే క్రియేట్ చేసుకున్నాం, మేము సినిమా చేసాం. జస్ట్ ఒక్కసారి చూడండి, చూసిన తర్వాత అప్పుడు చెప్పండి సినిమా బాగుందా బాగాలేదు. ఓకే బాగాలేకపోతే మేము యాక్సెప్ట్ చేస్తాం, బాగుంటే ఓకే. అవును అంటే ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఆయనలో ఉన్న టాలెంట్ వీళ్ళకి ఏం తెలుస్తుంది. ఒక్కసారి అవకాశం ఇస్తే ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి ఆ చెత్త స్టోరీలు పెట్టి జనాలు చంపే కన్నా, కోట్లు నష్టం పోతాం అని చెప్పే కన్నా కొత్త వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ చేసి కొద్దిగా వాళ్ళు చెప్పిన కథలు చూసి మీరు విని ఒక్కసారి ఎంకరేజ్మెంట్ చేస్తే ఆ కథ అసలు బాగుంటుందా బాగోట్లేదో తెలుస్తుంది కదా. ఎంతసేపు మనుషులు చూసి అంచనా వేయొద్దు, మనిషిలో ఉన్న టాలెంట్ చూడాలా, స్టామినా చూసి ఒక్కసారి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా పైకొస్తారు కదా. ఎప్పుడు తిన్నోడే తిని, కూర్చున్నోడే కూర్చొని, బతికినోడే బతికి ఇంకా కొత్తోడు వచ్చే పని లేదా ఇండస్ట్రీకి? ఏమైంది, అందరు కళలుగా అంటారు. ఇండస్ట్రీ అంటేనే అందరు కళలుగానే స్వేచ్ఛ ఉంది. టాలెంట్ చూడాలా, దాంట్లో టాలెంట్ చూడాలి, కథలో కానీ నటనలో కానీ దేంట్లో కానీ టాలెంట్. ఒక్కసారి అవకాశం ఇస్తేనే కదా ఆయన టాలెంట్ తెలిసేది, ఆయన సత్తా ఏందో తెలిసేది, ఆయన నిరూపించుకునేది. మీరు టాలెంటే ఇయ్యండి, ఆయన సత్తా ఎట్ట తెలుస్తుంది. అందుకని ఒకరు వాళ్ళు ఈ పని మీరు సొంతంగా పెట్టుకొని మీకు తగ్గ బడ్జెట్ లో మీరు పెట్టుకొని మీ టాలెంట్ మీరు నిరూపియండి, మీ టాలెంట్ మీరు చూపియండి ప్రజలకి. ఒకటి పోయినా ఇంకోటి వస్తుంది, ఇది పోయిందని చెప్పి నిరుత్సాహపడకండి. ఏదైనా ఇది పోయినా కూడా ఇంకోటానికి ట్రై చేయండి. అందుకని దయచేసి నేను చెప్తాను, కొత్తగా తీసే వాళ్ళకి ఒకటి పోయినా కూడా ఇది నిరుత్సాహపడద్దు, ఇంకో దాన్ని తీయండి కథ. ఇప్పుడు దీంట్లో టాలెంట్ ఇంకో దానికి వస్తుంది అనుభవం, పడే కొన్ని వస్తుంది అనుభవం. అందుకని దయచేసి మీరు బాధపడొద్దు. కొత్త వాళ్ళకి నేను చెబుతున్నా, మీ టాలెంట్ ఏందో మీరు చూపించండి. ఇప్పుడు బలగం మూవీ తీసింది చూడు వేణు, ఆయనకు అవకాశం వచ్చేదే కదా ఆయన తెలిసింది. అందుకని చెబుతున్నా, మీ సత్తా ఏందో మీరు చూపించండి. మిమ్మల్ని కాదన్న వాళ్ళకి చూపిస్తే తెలుస్తుంది పెద్ద సినిమా ఏంది చిన్న సినిమా ఏంది అని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చిన్న సినిమాలే ఎక్కువ ఆడుతున్నాయి, కథ బాగుంటున్నాయి, మ్యూజిక్ బాగుంటది, వాళ్ళ టాలెంట్ బాగుంటది, వాళ్ళకి ఆసక్తి ఎక్కువ ఉంటది, వాళ్ళు ఇష్టపూర్వకం చూపిస్తారు, వాళ్ళ టాలెంట్ చూపిస్తారు. అందుకని దయచేసి కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నా. ఆయనకు ఎవరు అవకాశం ఇవ్వలేదక్క, అందుకని ఆయన మా అందరికి అవకాశం ఇచ్చాడక్క. కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి మనకు మనమే చేసుకుందామని. ఇప్పుడు ఆయనకు ఉన్న ఆయన కాడికి పోయి ఆయన కాళ్ళు పట్టుకునేది ఎందుకు? టాలెంట్ మన నలుగురిలో ఉంది, మన టాలెంట్ ఎందుకు మనం కూడా ప్రజల ముందర పెడతాము. నచ్చితే ఏం లేదు, నచ్చకపోతే వాళ్ళు నచ్చిందా చేద్దాం, మనం ఆగొద్దు. అందుకని నేను చెబుతాను, మీరు దీంతో నిరుత్సాహపడద్దు. ఎవరైనా సరే కొత్తగా తీసే వాళ్ళకి నేను ఒకటి చెబుతా, ఒక సొల్యూషన్. ఇప్పుడు ఒకటి రాకపోయినా సరే రెండో దానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీ టాలెంట్ బయటకు తీసుకురండి. ఇప్పుడు నేను ఈ మ్యూజిక్ చూసినా, ఇప్పుడు పెద్ద సినిమాలో వచ్చిన మ్యూజిక్ కూడా అట్లేదు, మ్యూజిక్ పరంగా బాగుంది, పాట కూడా బాగుంది. దయచేసి చూడండి, ఒకసారి అవకాశం ఇవ్వండి. ఒక్కసారి అవకాశం ఇస్తే వాళ్ళ సత్తా ఏందో చూపిస్తారు మనకి. అది చాలా దగ్గర ఇంటర్వ్యూలకు వెళ్ళామక్క, ఆ కిందనే చూసి మీ దాంట్లో ఏమన్నా చేసిన వాళ్ళు హీరోలు ఏమన్నా పాత వాళ్ళు ఏమన్నా ఉన్నారా, లేదంటే పాత హీరోయిన్లు ఏమన్నా ఉన్నారా అడిగారక్క. మాకు ఎవరం లేదన్నా, మేమే కొత్త హీరోలు, మేమే హీరోయిన్లు మా వాళ్ళే, మొత్తం మిడిల్ మాతో కొత్త వాళ్ళు అని చెప్పామక్క. కానీ పై దాకా కూడా రానిలేదక్క ఇంటర్వ్యూలో కొంతమంది. అంటే పాత వాళ్ళు ఉంటేనే రానిస్తారా, కొత్త వాళ్ళు ఉంటే రానిరా? కొత్త వాళ్ళకి వద్దా అవకాశం? వాళ్ళు బతకొద్దా? మరి వాళ్ళ కళలగానే మిగిలిపోవాలనా? వాళ్ళకున్న టాలెంట్ మరుగున పడిపోవాల్సిందేనా? ఇచ్చిన వాళ్ళకే ఇవ్వకపోతే కొత్త వాళ్ళు కూడా ఒకసారి ఇవ్వచ్చు కదా, వాళ్ళది కూడా చూడాలి కదా.
అందుకని దయచేసి వాళ్ళు ఇవ్వకపోయినా మీరే తీసుకోండి, మీ టాలెంట్ మీరే చూపించండి, ఎట్లా ఏదికల మీద మీకు తక్కువ మాలాంటి వాళ్ళని చేస్తాం సపోర్టు. Thank you.